హరే కృష్ణ. ఆత్మస్వరూపులందరికీ శుభాశిష్యులు మరియు శుభాభివందనములు. ఆత్మస్వరూపులారా, ఈరోజు ఎంతో శుభదినం, రథసప్తమి. ఈరోజు సూర్యుని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారికి సకల ఐశ్వర్యాలు, సర్వ ఆరోగ్యం ప్రదానం అవుతుంది. సూర్య భగవానుణ్ణి ప్రతిరోజు ఆరాధిస్తూ ఉండండి. సూర్య భగవానునికి ప్రతిరోజు ఆఘ్యం అర్పిస్తూ ఉండండి. సాధకులుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈరోజు నుంచి సూర్యునికి నమస్కరిస్తూ సూర్యాష్టకం చదువుతూ ఉండండి. లేదు, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, సకల చరాచర జీవులకి, సర్వ మానవాళికి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. ఈ భూలోకంలో ప్రత్యక్ష దైవం ఎవరైతే ఉన్నారో వారు సూర్య భగవానుడే అని యోగులు చెప్తూ ఉన్నారు. సూర్యుడు లేనిదే ఈ భూలోకం లేదు, చీకటి అయిపోతుంది. సూర్య భగవానుడు తన యొక్క తేజవంతమైన శక్తి కిరణాలతో ఈ లోకాన్ని ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు స్వయం ప్రకాశకుడు, కానీ సూర్య భగవానుడు భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటాడు అని గ్రహించండి. ఇక సూర్య భగవానుడు ఈరోజు పుట్టాడు అని చెప్తారు. సూర్య భగవానుని యొక్క పుట్టినరోజు అని చెప్తారు. లేదు అంటే సూర్య భగవానుని యొక్క జయంతి అని చెప్తారు. సరే, సూర్య భగవానుడు ఈ లోకాన్ని ఎలాగా ప్రసరింపజేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడంటే రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు అంటారు. సూర్యుని యొక్క రథం ఏమిటి అంటే అనురుడు. అనురుడు ఎవరు అంటే కశ్యప ప్రజాపతి వినితుల యొక్క కుమారుడు అనురుడు. ఈ అనురుడికి తొడలు లేవు అని చెప్తారు, ఊరువులు లేవు, తొడలు లేవు అని చెప్తారు. తొడలు లేవు అంటే కాళ్ళు లేవు అని చెప్తారు. మరి కాళ్ళు లేని అనురుడు సూర్య భగవానుడికి రథంగా ఎలా తయారయ్యాడు? ఎలా ఉన్నాడు అంటే అనురుడు తన యొక్క శరీరాన్ని రథంగా మార్చారట. సరే, మరి ఈ రథము ఎలా ప్రయాణిస్తుందంటే ఏకచక్రం మీద ప్రయాణిస్తుంది అని చెప్తారు. మరి ఏకచక్రం మీద రథం ఏంటండి అంటే అంతే, ఏకచక్రం మీద రథం ప్రయాణిస్తుంది, ఏకచక్రంతో రథం ప్రయాణిస్తుంది. ఆ రథం మీద ఆసీనుడే ఉన్నాడు సూర్య భగవానుడు. రథంలో ఆసీనుడే ఉన్నాడు సూర్య భగవానుడు. సరే, ఆ సూర్య భగవానుడు స్వయంగా తానే రథాన్ని అధిరోహిస్తూ వెళ్తూ ఉంటాడట, ప్రయాణం చేస్తూ ఉంటాడట. మరి ప్రయాణం చేయడానికి ఏమి కావాలి వాహకము అంటే గుర్రాలు. 7 గుర్రాలతో సూర్య భగవానుడు ప్రయాణం చేస్తూ ఉంటాడట. 7 గుర్రాలతో సూర్య భగవానుడు ప్రయాణం చేస్తూ ఈ లోకానికి, లోకంలో ఉండే సకల చరాచర జీవులకి, సర్వ మానవాళికి, యావత్ ప్రపంచం మొత్తానికి ఆరోగ్య కిరణాలని ప్రసరింపజేస్తూ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఈరోజు తన యొక్క గమనం మార్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు నుంచి ప్రయాణం చేస్తున్నాడు సూర్య భగవానుడు. ఈరోజు నుంచి కొంచెం ఉష్ణం తీవ్రమై ఎండలు ముదురుతూ ఉంటాయి. ఎంత ఎక్కువగా ఎండలో ప్రయాణం చేస్తూ ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎక్కువగా చూడండి, కూలీ నాలి చేసుకునేవారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే నీడ పట్టున ఏసీ గదుల్లో ఉంటారో వారికి అనారోగ్యం ఎక్కువగా ప్రాప్తిస్తూ ఉంటుంది. అంటే సూర్యుని యొక్క కిరణాలు ఈ వెన్నుపూస మీద పడి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాయన్నమాట. ఇక ఈ సూర్య భగవానుడు అంటే ఏమిటి, రథం అంటే ఏమిటి, గుర్రాలంటే ఏమిటి అనే విధంగా మన యొక్క యోగ పరిభాషలో ఆలోచిస్తే రథము అంటే ఈ శరీరము, సూర్యుడు అంటే ఆత్మసూర్యుడు. ఈ ఆత్మసూర్యుడు జీవుడిగా మారి ఈ రథాన్ని అధిరోహించి నడుస్తూ ఉన్నాడు. మరి ఈ రథము చక్కగా నడవాలి అంటే సూర్యుడు
అనే ఆత్మసూర్యుడు ఈ జీవుడు హాయిగా ఈ భూలోకంలో జీవించాలి అంటే ఏ విధంగా జీవించాలి అంటే జీవిస్తాడు అంటే 7 గుర్రాలతో సూర్యభగవానుడు రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అంటే యోగి, ఈ సాధకుడు యోగి తన యొక్క ఈ స్థూల శరీరం కాక సూక్ష్మ శరీరం ఉంటుంది. తన యొక్క సూక్ష్మ శరీరంలో చక్రాలు అని చెప్తారు. అవి 7 చక్రాలు ఉన్నాయని చెప్తారు. సూక్ష్మ శరీరంలో 7 చక్రాలు ఉన్నాయని చెప్తారు. 7 చక్రాలు ఉన్నాయని చెప్తాం కాదు, 7 చక్రాలు ఉంటాయి. ఆ 7 చక్రాలు ఏమిటి అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపురము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు. ఈ 7 చక్రాలే యోగి యొక్క 7 గుర్రాలు. ఈ యోగి ఓంకారనాదం చేసుకుంటూ ఈ 7 చక్రాల్ని దాటాలి. మూలాధారం నుంచి స్వాదిష్టానానికి, స్వాదిష్టానానికి మణిపురానికి, మణిపురం నుంచి అనాహతకి, అనాహత నుంచి ఆజ్ఞాకి, ఆజ్ఞా నుంచి సహస్రార చక్రానికి ఈ 7 చక్రాలని దాటి భగవంతుని యొక్క దివ్య చైతన్యంలో మమేకమవుతాడు. సూర్యభగవానుడు స్వయం ప్రకాశకుడు, కానీ భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటాడు. ఈ యోగి కూడా స్వయం ప్రకాశకుడే. శరీరాన్ని అంతా ప్రకాశింపజేస్తున్నాడు. ఈ ప్రకాశింపజేస్తున్న ఈ ఆత్మ, ఈ జీవుడు తన యొక్క 2 కళ్ళతో, 2 నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. కానీ సూర్యభగవానుడే భగవంతుని యొక్క ఆధీనంలో ఉన్నాడు అంటే ఈ శరీరంలో ఉన్న నేను భగవంతుని యొక్క ఆధీనంలో లేనా అంటే ఉన్నాను అని చెప్పాలి. కానీ మామూలుగా మానవులందరూ కూడా తానే నడుస్తున్నానని, తానే నడిపిస్తున్నానని, అంతా తానే కర్తని అనుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పటికీ తాను కర్త కాడు. సూర్యభగవానుడే స్వయం ప్రకాశంతో ఈ లోకానంతా ప్రసరింపజేస్తున్నా తాను కర్త కాడు అనుకుంటాడు. ఆ దివ్య పరబ్రహ్మ స్వరూపము కర్త, తాను ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఒక వాహకము అనుకుంటాడు. అందుకే తాను ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రింబవళ్ళు ఈ లోకానికి శక్తి కిరణాలను ప్రసరింపజేస్తూ, వెలుతురిని ప్రసరింపజేస్తూ రాత్రింబవళ్ళు ఉద్యోగం చేస్తున్నాడు, జీతభత్యాలు లేకుండా. కానీ మనము ప్రతి వ్యవహారానికి ఏదోటి ఫలితాన్ని ఆశించే చేస్తూ ఉంటాం. ఒక సాధకుడు, ఒక యోగి ఎవరైతే ఉన్నాడో వాడు ఈ 7 చక్రాలని దాటుకుని దివ్య చైతన్యంతో మమేకమైన రోజు నుంచి తన యొక్క స్థితిగతులన్నీ మారిపోతూ ఉంటాయి. సూర్యభగవానుడు ఏ విధంగా అయితే శక్తి కిరణాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాడో ఈ యోగి తన యొక్క జ్ఞానాన్ని, తనకున్న దాంట్లో ప్రతిదాన్ని ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ఉంటాడు. మరి మనము నిత్యము ఆనందంలో ఉంటున్నామా, దుఃఖంలో ఉంటున్నామా అని ఆలోచించుకుంటే 3 పై శాతము దుఃఖంలోనే ఉంటున్నాము. ఎందుకంటే మనం భగవంతుని యొక్క దివ్య చైతన్యంతో మమేకం అవడం ఉండడం లేదు. మనము భగవంతుని యొక్క దివ్య చైతన్యంతో మమేకం అవ్వడం లేదు. మరి మనం ఎలా మమేకం అవుతాము అంటే ఓంకార శబ్దంతో, ఓంకార నాదంతో మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రానికి, స్వాదిష్టాన చక్రం నుంచి మణిపుర చక్రానికి, మణిపుర చక్రం నుంచి అనాహత చక్రానికి, అనాహత చక్రం నుంచి విశుద్ధ చక్రానికి, విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి, ఆజ్ఞా చక్రం నుంచి సహస్రార చక్రానికి ఎప్పుడైతే దాటుతూ ఉంటామో ఆ దివ్య చైతన్యంతో మమేకమవుతాం. ప్రాణాయామం చేస్తూ చక్రాల్ని దాటుకుంటూ పైకి వెళ్ళి దివ్య స్థానంలో ఉండగలగాలి. అదే జీవన్ముక్తి, అదే మోక్షము. ఈ స్థితిలో ఉండి ఆలోచన చేస్తే ఆ ఆలోచన 100% విఘ్నం లేకుండా
పూర్తవుతుంది. అందరూ ఆలోచిస్తూ ఉంటాము, ఏదేదో జరగాలనుకుంటాము. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో జరగదు. కారణం ఎందుకంటే దివ్య చైతన్యంలో ఉండి ఆలోచన చేసిన ఆలోచనకి, దివ్య చైతన్యం లేకుండా ఉండి ఆలోచన చేసే ఆలోచనకి చాలా తారతమ్యం ఉంటుంది. ఇక సూర్యభగవానుడు ఏకచక్రంతో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఏకచక్రం అంటే ఏకకాలము. ఏకకాలం అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. 3 కాలాలుగా చెప్తాము, కానీ ఉన్నది ఒకటే కాలము, వర్తమానము. ఇప్పుడు వర్తమానం ఏదైతే ఉందో ఇంతకుముందు క్షణానికి భూతకాలం. ఇప్పుడు వర్తమాన కాలం ఏదైతే ఉందో మరుక్షణానికి భవిష్యత్ కాలం. కాబట్టి వర్తమానమే ఏకకాలము. ఏకకాలం అంటే ఏకజన్మ. ఈ ఒక్క జన్మలోనే ఈ యోగి 7 చక్రాలని దాటుకుంటూ, అంటే 7 గుర్రాలతో అధిరోహిస్తూ జీవించాలి. జీవన్ముక్తుడు కావాలి, స్వయం ప్రకాశకుడు కావాలి. కానీ భగవంతుని యొక్క దివ్య చైతన్యంతో స్వయం ప్రకాశకుడు కావాలి. ఇది రథసప్తమి. ఈ విధంగా ఆలోచన చేస్తే, దివ్య చైతన్యంతో ఉంటూ ఆలోచన చేస్తే, చేసిన ప్రతి ఆలోచన దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి మానవులుగా ఉన్న మనం మాధవులుగా, మాధవుల యొక్క అనుచరులుగా, మాధవుడిగా మారాలి. సూర్యభగవాన్ని ఆరాధించండి, సూర్య నమస్కారాలు చేయండి, ప్రాణాయామం చేయండి, 7 చక్రాలని అధిరోహించండి, దివ్య చైతన్యంతో మమేకమవ్వండి. మనం అన్నీ ఏమైతే అనుకుంటున్నామో అన్నీ పూర్తవుతాయి. జయం, జయం, దిగ్విజయం. హరే కృష్ణ. మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించండి. నేను చెప్పే విధానంలో మీకు ఏమాత్రం అర్థం కాకపోయినా, అక్షరాలు తడబడిన, వాక్యాలు అర్థం కాకపోయినా క్షమించండి. వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. హరే కృష్ణ.